వెల్కమ్ బ్యాక్. ఈ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కు సంబంధించి నిన్న చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఇందులో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ఒప్పుకోం అన్నటువంటిది నేతలు మాట్లాడినటువంటి క్రమం. ఆపక్షాలు కావచ్చు, అటు ఎంఐఎం కు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించి, ఇక మిగతా పార్టీలన్నీ కూడా అటెండ్ అయినటువంటి పార్టీలన్నీ కూడా జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాల విభజన జరగకూడదు, అలా అయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర ఉంటేనే మనకు శ్రేయస్కరం అన్నది విధంగా వాళ్ళు చర్చించినట్టుగా మనకు తెలుస్తోంది క్లియర్గా. దీనికి బీజేపీ అండ్ బీఆర్ఎస్ కొన్ని ప్రత్యేకమైన రాజకీయ కారణాలతో వాళ్ళు అటెండ్ అవ్వలేదు. సో మాట్లాడదాం, వాళ్ళ వర్షన్ ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వెంకటరెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా బాలరాజు గారు మీరే చెప్పాలి, ఇప్పుడు అంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అంత ప్రాధాన్యత ఏముండదు, సో ఆ తర్వాత వచ్చేటువంటి చాలా ప్రయోజనాలకు సంబంధించి కొట్లాడే పరిస్థితే ఉంటుంది, అసంతృప్తి వెళ్ళబుచ్చే పరిస్థితే ఉంటుంది అనేది నిన్న తెలిసినటువంటి విషయం. నిన్న బీఆర్ఎస్ అటెండ్ అవ్వలేదు, మీ వర్షన్ ఏంటి? ముందుగా చూస్తున్నా మేడం, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు, భారతీయ జనతా పార్టీ పెద్దలు వెంకరెడ్డి గారికి నమస్కారం. నమస్తే. అదేవిధంగా ఇలా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీగా దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే కొంత ఆందోళన వెలుగుస్తున్న అంశాలు ఏంటంటే, ఇప్పుడు స్టాలిన్ గారి సమక్షంలో రేపు పునర్విభజన మీద 22వ తారీఖు రోజు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు, అఖిల పక్షాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారు కూడా మా పార్టీ ఆఫీస్ కు రీసెంట్ గా వచ్చి ఆ డిఎంకే బృందం వచ్చేసి మా కేటీఆర్ గారిని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కొంత జనాభా వృద్ధి సంబంధించి గతంలో ఒక్కరు ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అనేటువంటి సిద్ధాంతం గతంలో జనాభా పరంగా కొంత ఏదైతే ప్రచారాలు ఉన్నాయో ఆ ప్రచారాన్ని బాగా పాటించి దక్షిణాది రాష్ట్రాలు కొంత జనాభా తగ్గుదలలో గానీ దేశాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించినవి. ఈ జనాభానే ప్రతిపాదించుకొని పునర్విభజన ఒకవేళ చేసినట్టయితే ఏదైతే దక్షిణాది రాష్ట్రాలైన కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కొంత జనాభా వృద్ధి రేట్ అనేది తగ్గింది. కాబట్టి ఆ రోజు కేంద్ర ప్రభుత్వము భారతదేశ వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయాల పరంగా మేము మంచి పాటించి జనాభా తగ్గుదలను పాటించి దేశాభివృద్ధిలో మీ క్రియాశీలకమైతే అదే జనాభాను ప్రతిపాదన చేసుకుని ఇలా పునర్విభజన చేయడం ద్వారా జనాభా ప్రాతిపదికగా పునర్విభజన చేస్తే నియోజకవర్గాల సంఖ్య దక్షిణాది రాష్ట్రాలకు తగ్గుద్ది అని చెప్పేసి ఒక భావన అనేది అలా ఉంది, ప్రజల్లో ఉంది. దాన్ని అమిత్ షా గారు తమిళనాడు వెళ్ళినప్పుడు అటువంటిది ఏముండదని చెప్పినారు. మరి కేంద్ర ప్రభుత్వ పరంగా ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తే ఎటువంటి తగ్గదు. అంటే బాలరాజు గారు ఇక్కడ ఉత్తర దక్షిణ రాష్ట్రాలు అనడం కన్నా కూడా ముఖ్యంగా ఒక 4 రాష్ట్రాలను మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాల పరిస్థితి అదే కదా. ఓకే, మీరు ఏదైతే పంజాబ్ కూడా తగ్గుద్దని అంటున్నారు, పశ్చిమ బెంగాల్ కూడా తగ్గుద్ది అంటున్నారు, మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పునర్విభజన ద్వారా డీలిమిటేషన్ ద్వారా జనాభా పరంగా చూస్తే అక్కడ కూడా నియోజకవర్గాల సంఖ్య తగ్గుద్దని. మేడం, ఎప్పుడైనా నియోజకవర్గాల సంఖ్య తగ్గినప్పుడు సీట్ల సంఖ్య తగ్గుద్ది, సీట్ల సంఖ్య తగ్గినప్పుడు మన ప్రాతినిధ్యం తగ్గుద్ది. ఆ ప్రాతినిధ్యం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకున్న అవకాశాలు, మనం అడిగేటువంటి డిమాండ్స్, మన కోరికలు నెరవేర్చడానికి ఆస్కారం ఉంది. ఎగ్జాంపుల్ ఒకటే, బీసీ బిల్లు సంబంధించి అలా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 69% రిజర్వేషన్లు అమలు జరగట్లేదు. ఓన్లీ తమిళనాడులో మాత్రమే అమలు జరుగుతా ఉన్నాయి. ఎందుకు జరుగుతా ఉన్నాయి? అక్కడ వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి 92 ప్రాంతంలో అన్నా డిఎంకే ప్రభావం ఎక్కువగా ఉండడం, ఆ రోజు ఉన్నటువంటి పివి నరసింహారావు గవర్నమెంట్ కి అన్నా డిఎంకే యొక్క మేజర్ సపోర్ట్ అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు సీట్ల సంఖ్య అక్కడ ఎక్కువ ఉంది. కాబట్టి ఆ రోజు 69 రిజర్వేషన్లు ఏదైతుందో 9th షెడ్యూల్ ని సవరించి కేంద్ర పార్లమెంట్ లో ఆమోదింపజేసుకుని ఈ రోజు 69 రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో అక్కడ అమలైతా ఉంది. మరి ఇలా మనకు అమలు కావట్లేదంటే కారణం ఏంటి? మన ప్రాతినిధ్యమే కదా. కాబట్టి మన ప్రాతినిధ్యం తగ్గడం ద్వారా మన యొక్క ప్రాధాన్యత తగ్గుద్ది అనేది ఇక్కడ పొలిటికల్ పార్టీల అభిప్రాయం, పొలిటికల్ పార్టీల స్టాండ్. ఆ భాగంగానే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కూడా అదే. ఎందుకంటే ఇంకో ఆవేదన కూడా వ్యక్తపరుస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా భారతదేశ జనాభా తగ్గించాలని దేశవ్యాప్తంగా ప్రచారం జరిగితే ఆ ప్రచారంలో పాల్గొని జనాభివృద్ధిని తగ్గించినందుకు, దేశాభివృద్ధిలో క్రియాశీలక భాగస్వామైనందుకు మాకు సీట్ల సంఖ్య తగ్గితే మా ప్రాతినిధ్యం తగ్గితే నష్టం జరుగుతుందనే భావన వెలిబుచ్చడం కూడా కరెక్టే కదా. కాబట్టి దీనికి భావన వెలిబుచ్చడం కరెక్టే, కానీ ఉత్తర దక్షిణ అనేది విడగొట్టి మాట్లాడేటువంటిదే వాళ్ళు తీసుకోలేనటువంటి విషయం. వాళ్ళే కాదు, ఎవరైనా కూడా. ఇప్పుడు దేశం అంటే ఉత్తర దక్షిణ అనే కాన్సెప్టే కాదు కదా. ఈ 4 రాష్ట్రాలతో పాటు, ఈ 5 రాష్ట్రాలతో పాటు మిగతా ఒక 4 రాష్ట్రాలను వదిలేయండి.
మిగతా అన్నిటికి కూడా వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం తగ్గేటువంటి అవకాశమే ఉంటుంది కదా. అయితే ఓకే మేడం, ఇప్పుడు స్వామికారం స్వకార్యం, మా ప్రాంతం గురించి మాట్లాడకుండా దేశం గురించి మాట్లాడతారు అనేటువంటి భావన ఏదైతే ఉందో, దేశం అంతా ఒకటే, దేశంలో అందరూ జీవించాల్సిందే, దేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హక్కులు రావాల్సిందే, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ప్రాధాన్యత రావాల్సిందనే భావన అని ఉమ్మడి భావన కరెక్టే. కానీ రాష్ట్రంతో చూసుకున్నప్పుడు రాష్ట్రం సంబంధించి కూడా మన ప్రయోజనాలు కూడా దక్కాలనేది ఉంటది కదా. ఆ భావన ఎలుగుచ్చకుండా ఎట్లయితది? ఆ క్రమంలోనే మేడం నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను పశ్చిమ బెంగాల్ సంబంధించి, అదే విధంగా మన పంజాబ్ సంబంధించి కూడా ఒక సీటు తగ్గుతా ఉన్నాయి. ఆ క్రమంలో ఇంకోటి కూడా 1952 ఎలక్షన్స్ నుంచి కూడా మేడం, ఒకటి రాష్ట్రపతి ఎన్నిక జరిగితే ఉత్తరానికి రాష్ట్రపతి ఇస్తే దక్షిణానికి సంబంధించి ఉపరాష్ట్రపతి ఇచ్చేవాళ్ళు. ఆ నిబంధన ఇప్పుడు తొలగిపోయింది, అసలు దాన్ని పరిశీలన చేస్తలేరు. అదేవిధంగా ప్రధానమంత్రి ఉప ప్రధాని అనేది అంశం వచ్చినప్పుడు ఒక అంశం ఉండేది, పన్నుల కేటాయింపులో ఒక అంశం ఉండేది, అదేవిధంగా అన్ని రకాల కేటాయింపులలో ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఈ రకమైన ప్రతిపాదన ఉండేవి. కానీ ఆ ప్రతిపాదనని కూడా ఉల్లంఘించినప్పుడు మీరు ఖచ్చితంగా మాట్లాడలేము. నేను మాట్లాడతలే, బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇలా ఎందుకు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాలు చెప్తున్నారు, కొంత దక్షిణాది విషయంలో, కొంత కేంద్రం చిన్న చూస్తుందని మీరు అనట్లే. భారతీయ జనతా పార్టీలో అలయన్స్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు ఎలిపించే సందర్భం చూస్తా ఉన్నాం. కాబట్టి దక్షిణాది ఉత్తరాది అని కాదు, జనాభా ప్రాతిపదికన ఒకవేళ మీరు పునర్విభజన జరిగినట్టయితే తెలంగాణ సంబంధించిన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి భారత రాష్ట్ర సమితిగా మేము ప్రతిపాదిస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు గానీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గానీ ఏ స్టాండ్ తీసుకుంటారు అనే దాని మీద డెఫినెట్ గా క్లియరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంపీలు దీని పట్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఒక హామీ ఇస్తే గానీ, లేకపోతే ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని భారత రాష్ట్ర సమితి అభిప్రాయం. ఓకే, వెంకటరెడ్డి గారు, జనాభా ప్రాతిపదికన అయితే ముఖ్యంగా అంటే ఈ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకి కావచ్చు, మిగతా కొన్ని రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుంది. పర్టికులర్ గా తెలంగాణకైతే అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మున్ముందు రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నటువంటి టైంలో కేంద్ర ప్రభుత్వ ఏర్పాట్లు కనుక కీలక పాత్ర కనుక లేకపోతే చాలా ప్రయోజనాలు మిస్ అయ్యేటువంటి, కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది అనేదే వెలుబుచ్చుతున్నారు. ఈవెన్ నిన్న అఖిలపక్ష భేటీలో కూడా బీజేపీ కూడా అటెండ్ అవ్వలేదు. సో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కరెక్ట్ కాదు, ఒప్పుకోము, దీనికోసం ఉద్యమిస్తాము అని చెప్పేసి నిన్న అఖిల పక్షంలో మాట్లాడుకున్నారు. ఇప్పుడు లైవ్ లో ఉన్న మిత్రుడు, మీతో పాటు వ్యూవర్స్ కి అందరు కూడా నమస్తే మేడం. మీరు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో ఇవల్ల జనాభా ప్రాతిపదికన దేశంలో లోకసభ, అసెంబ్లీల సీట్ల పునర్విభజనకు సంబంధించినటువంటి అంశము ప్రస్తుతానికి అధికారపూర్వకంగా ఎక్కడ కూడా దానికి సంబంధించిన సమాచారం మన దగ్గర లేదు. లేకుండానే రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారికి ఉండేటువంటి కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. 2026లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, అసంతృప్తి ఉన్నది కాబట్టి దాంట్లో నుంచి బయటపడడానికి బీజేపీ ప్రభుత్వం మీద ఒక దాడి చేసేటువంటి ప్రయత్నం లోపల అక్కడ కమ్యూనిస్టులు, ఇక్కడ ఈ సౌత్ అంటే ఎక్కడ ఉంది కమ్యూనిస్టులు, అది ఎట్లాగో ఎప్పుడు కూడా మాకు వ్యతిరేకంగానే ఉన్నటువంటి పార్టీ స్టాలిన్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, ఈ 3-4 రాష్ట్రాలు, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలు మాకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి చర్చ ఎక్కడుంది మేడం? వాస్తవానికి పార్లమెంట్ లో దానికి సంబంధించినటువంటి చర్చ ఏమైనా జరిగిందా? ప్రతిపాదనలు కింద ప్రభుత్వం ఏమైనా చేసిందా? డీలిమిటేషన్ కమిటీ ఏమైనా నియమించినారా? వాళ్ళంతా వాళ్ళ ఊహించుకున్నంత తొందరగా ప్రజా సమస్యలను వదిలేసి, చేస్తామన్నటువంటి హామీలను వదిలేసి రేవంత్ రెడ్డి గారు హడావిడిగా నిన్న అసెంబ్లీలో మీటింగ్ పెట్టడం జరిగినటువంటిది. ఆ మీటింగులు మేము వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు పెడుతున్నటువంటి మీటింగులు, ప్రతిపక్ష పార్టీల మీటింగులు రాత్రి, ఆ రోజు సంబంధించి పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటిది ఉదయం మీటింగు, రాత్రి చెప్తారు. నిన్న కూడా అంతే, మాకు సమాచారం సరిగ్గా లేదు. అట్లా కాదు కదా, ముందు ఏం తొందర వచ్చింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇవల్ల కాంగ్రెస్ పార్టీకి, ప్రాంతీయ పార్టీల పరిస్థితి వేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే దానికి ఇక ఎప్పుడు ప్రాంతీయ తత్వంతో ఆలోచిస్తుంది కాబట్టి ఆ వాళ్ళ ఆలోచనలు పక్కకు పెట్టండి. ఒక కాంగ్రెస్ జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నది. జాతీయ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. అది ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ అయింది. కాబట్టి ఉత్తరాదిలో దానికి అవకాశాలు లేవు, గెలిచే పరిస్థితి లేదు. ప్రజలిస్తున్న తీర్పు, మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ వరుసగా ప్రజలిస్తున్నటువంటి తీర్పును మనం గమనించినట్టయితే ఆశలు వదులుకున్న తర్వాత ఇవాళ ఏ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి, కనీసం తెలంగాణలో మేము ముందుకు వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు కనపడుతున్నారు. కాంగ్రెస్ ఓకే వదులుకుంది, సో మీకు అక్కడ హోప్ ఉంది కాబట్టి ఆ 4 రాష్ట్రాల మీద ఫోకస్ పెడితే ఇక సెంట్రల్ లో ఎప్పుడు అధికారం బీజేపీకే ఉంటది అన్న దాంతో, ఇంకా అధికారం ఎప్పుడు మీకే ఉండాలి అన్న ఉద్దేశంతో మాకనే ఉంటది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కి అటు హోప్ లేదంటున్నారు, వాళ్ళు అంటున్నారు
మాకు హోప్ ఉన్నా మాకు అన్యాయం జరిగినా కూడా ఇది కరెక్ట్ కాదు, అందుకే మేము ముందుకెళ్తున్నాం అని వాళ్ళు అంటున్నారు. హోప్ ఉంది కాబట్టి బీహార్, మహారాష్ట్ర, యూపీ అండ్ రాజస్థాన్ అనుకుంటా, రాజస్థాన్ ఈ 4 మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఒకటే మేడం, భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాలలో ఎప్పుడు గెలుస్తుందని, భవిష్యత్తులో ఆ పార్టీలే గెలుస్తాయి అనుకోవడం ఆ రాజకీయ అవివేకం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు గెలవకూడదా? కాంగ్రెస్ గెలవకూడదండి, ఇతర పార్టీలు గెలవకూడదండి. వాళ్ళు అనుకుంటున్నారు అట్లా అంత అధైర్యపడకూడదు. మొదలే అస్త్రాలను వదిలేసిపోతున్నారు, పారిపోతున్నారు, కాడబడేసి వెళ్ళిపోయే పరిస్థితుల వల్ల ఉన్నది. అది రాజకీయంగా అది నిర్ణయం కాదు. నెంబర్ 2, రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో మాట్లాడమనండి. ఏది డీలిమిటేషన్ వల్ల సౌత్ కి అన్యాయం జరుగుతుంది, ఉత్తర భారతానికి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుందని మాట్లాడమనండి. ఇక్కడ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒక విధానం ఉందా? జాతీయ పార్టీకి ఒక విధానం ఉండాలి కదా, చెప్పాలి కదా. ఏమొచ్చింది, ఏం తొందర వచ్చిందండి? మీకు పార్లమెంట్ లో చర్చకు అవకాశం లేదా? మాట్లాడండి, ఆ రోజున సవరణలు చేయండి. ఏది లేకుండా ఇవల్ల ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప అది మీ సమస్య కాదు. వల్ల దానికి 2026లో జనగణన జరుగుతుంది అనేటువంటి మాకున్న అంచనా. తర్వాత డీలిమిటేషన్ కమిటీ వస్తుంది. ఇవన్నీ జరిగేటప్పటికి 27, 28 అవుతుంది. ఏం తొందర ఉందండి? అసెంబ్లీలో అర్జెంట్ గా మీటింగ్ పెట్టాల్సిన అవసరం బట్టి విక్రమార్క గారు ఏమొచ్చిందండి? కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నింటిని పక్కకు పెట్టి ప్రజలను డైవర్ట్ చేసే కార్యక్రమంలో నడుస్తుంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అవన్నీ కూడా కొత్త కొత్త కథలు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలో అర్థమైతలేదు. నిన్న బిల్లు పెట్టినారు. మేము భారతీయ జనతా పార్టీ బీసీకి సంబంధించినటువంటి పూర్తిగా మేము మనస్సాక్షిగా మేము మద్దతు ఇవ్వడం జరిగింది. దాని మీద మాట్లాడదామండి. నెక్స్ట్ టాపిక్ అదే ఉంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే డీలిమిటేషన్ ఇప్పుడు ప్రీ మ్యాచ్యూర్ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. ఏమన్నా ఉందా వాళ్ళ దగ్గర? బట్టి విక్రమార్క దగ్గర కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన చేయబోతున్నాం అనేటువంటి దాని మీద ఏమన్నా ప్రాతిపదికకు సంబంధించినటువంటి ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందా? నాకున్న సమాచారం ఒక చిన్న, ఇప్పుడు ఇదంతా జరుగుతోంది కదా, తమిళనాడులో అమిత్ షా గారు మాట్లాడినప్పుడు మీకేం తగ్గవు, కొంత పెరుగుతాయి, కానీ ఎన్ని పెరుగుతాయి చెప్పలేదు క్లియర్ గా. అండ్ ఎక్కడెక్కడ ఎన్ని పెరుగుతాయి అంటే ఇప్పుడు వీళ్ళంతా ఏదో పొలిటికల్ రచ్చ అనుకోవచ్చు, డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు. మరి అమిత్ షా గారు చెప్పింది ఏంటి? సో ఇది ఇప్పుడు కాదు, జరగదు, లేదంటే ఇది ఇప్పుడు ప్రస్తావనలో ఉన్నటువంటి అంశమే కాదు అని చెప్పలేదు. పెరుగుతాయి, మీకేం తగ్గవు అని చెప్పి వెళ్ళారు. ఒక్కటి మేడం, అక్కడ ఆయన ఏదో సందర్భంలో పార్టీకి సంబంధించిన సమావేశానికి వచ్చినప్పుడు ఆ ప్రస్తావన తెచ్చినది విలేకరు, నాకు తెలిసినంత వరకు విలేకరు ప్రెస్ వాళ్ళు అడిగినటువంటి సమాధానానికి తగ్గవు అని చెప్పినాడు. ఎంత తగ్గుతాయి, ఎంత పెరుగుతాయి అని ఇప్పుడు ఉన్న పలంగా చెప్పడం అనేటువంటి చెప్పమని అడగట్లేదు. బట్ ఆ అంశమే కన్సర్న్ లో లేకపోతే అది ప్రస్తావించి అసలు ఇది ఇప్పటి అంశమే కాదు, ఎందుకు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారో తెలియదు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతాను మేడం. 1971 జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు అనేటువంటిది నిర్ణయించబడి ఉన్నట్టు 1971లో ఉత్తరప్రదేశ్ లో 80 కంటే ఎక్కువ ఉన్నాయి. సరే, ఒక రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి పక్కకు పెట్టండి. జార్ఖండ్ ప్రాంతం, బీహార్ నుంచి జార్ఖండ్ ఇట్లా ఏర్పడింది. 80 సీట్లు ఆ రోజు ఎట్లా వచ్చినాయండి? ఇవాళ తెలంగాణకు వచ్చినప్పటికీ, ఉమ్మడి రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి 42 సీట్లు ఎట్లా వచ్చినాయండి? నేనేమంటున్నా అంటే జనాభా లెక్కలు ఒకటి మేడం, సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఏ పార్లమెంట్ స్థానమైనా అసెంబ్లీ స్థానమైనా జనానికి సేవ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. జనాభా ఆధారంగా అనేటువంటిది టెక్నికల్ గా మాట్లాడుతున్నాం. మా పార్టీ స్టాండ్ అని చెప్పడం. మళ్ళీ వర్షన్ తీసుకుంటా అంటే 1971లో సిచ్యువేషన్, అప్పటి జనాభా, తర్వాత తీసుకున్న నిర్ణయాలు, జనాభా నియంత్రణ ఇవన్నీ వచ్చిన తర్వాత అంటే చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆ తర్వాత సిచ్యువేషన్ వేరే విధంగా ఉంది. మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి వర్షన్ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. వెల్కమ్ బ్యాక్. డిబేట్ లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కుదరదు అని చెప్పేసి అంటున్నారు. మీరు జాతీయ పార్టీ అంటే మీకు అక్కడ హోప్ లేదు కాబట్టి నార్త్ సైడ్, సో ఈ అంశాన్ని రాజకీయంగా తెరపైకి తీసుకొచ్చారు. ఇది ప్రస్తుతానికి అప్రస్తుతమైనటువంటి అంశం అయినప్పటికీ మిగతా అంశాలను దృష్టి మరల్చేందుకు తీసుకున్నటువంటి అంశం. సో కాంగ్రెస్ సపోర్ట్ అందుకే చేస్తోంది. ఇది మీ పైన వస్తున్న విమర్శ కాంగ్రెస్ పైన. ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి మా వెంకన్నకి, దాంతోపాటుగా మా మిత్రుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజ్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, అప్రస్తుతము అయినటువంటిది అని అన్నటువంటి వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే 2027లో డీలిమిటేషన్ చేయవలసినటువంటి అవసరం ఉందా లేదా అనేది ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించిందాక మా వెంకన్న మాట్లాడుతూ టెక్నికాలిటీ అన్నాడు. టెక్నికాలిటీలో, సాంకేతికతలో ఇది 2027లో 26లో దీన్ని డీలిమిటేషన్ చేయవలసినటువంటి అవసరం, సాంకేతికత ఉందా లేదా ఒక్కసారి సంబంధిత శాఖ మంత్రివర్యులు, హోంశాఖ కానీ లేక
పార్లమెంటరీ శాఖ వ్యవహారాలు చూస్తున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కానీ స్వయంగా ప్రధానమంత్రి కానీ సమాధానం చెప్పాలి. అది చెప్పకుండా దాంతోపాటుగా మాకు ఎక్కడైతే బలం లేకుండా ఉంది కాబట్టి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. అది పూర్తిగా సత్యదూరమైనటువంటి మాట. ఎందుకనంటే అక్కడ జరిగినటువంటి ఎక్కడైతే వారు దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగి ఏ విధంగా అయితే నష్టపోయారో అక్కడ ఏం జరిగిందో యావత్ భారతదేశం చూశారు, మనం అందరం చూసాం, అది వాస్తవం. సో అది మర్చి మాట్లాడితే ఎవరమేం చేయలేం. దాంతోపాటుగా ఇందాక స్టాండ్ లేకుండా మాట్లాడుతున్నారు అన్నారు గౌరవ బీజేపీ నాయకులు వెంకన్న గారు. సో మేమేం చెప్తున్నామంటే ఇందాక అమిత్ షా గారు విలేకరులు అయినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పారు అన్నారు. అక్కడ తమిళనాడులో బహిరంగ సభలో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట తప్పితే ఎక్కడ కూడా ఒక విలేకరి ప్రశ్నకు సమాధానంగా చెప్పినటువంటి మాట కాదు. ఒక సంబంధిత హోంశాఖ మంత్రిగా దాన్ని ఖండించవలసింది పోయి, ఎందుకనంటే 1971 తర్వాత దేశంలో ఎక్కడైతే జనాభా పెరిగితే మనకు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దాంతోపాటు మిగతా ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి జనాభాను తగ్గించుకొని ఒకరు ఇద్దరు వద్దు ఒకరు ముద్దరు నినాదంతో జనాభాను తగ్గించుకున్నటువంటి ధర్మిల ఈ ఇప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్స్ కనుక జనాభా ప్రకారం పెంచితే ఈ ప్రాంతాలు నష్టం జరుగుతాయి అని చెప్పి కూడా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. దీని ద్వారా రాజకీయంగా ఇప్పటికే మనకు సౌతి ప్రేమ చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వాలు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడికే మన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ చేస్తే 1971 అప్పటికి ఉన్నటువంటి జనాభా ప్రాతిపాదికన దృష్ట్యా పెరిగినటువంటి ధర్మిల దాని ఆధారంగా పెంచాలనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఆలోచిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు గౌరీ సతీష్ గారు ఈ ఉత్తర దక్షిణ రాష్ట్రాలు అనేది విడగొట్టి చూసేటువంటి విధంగా మాట్లాడుతున్నారే గాని ముఖ్యంగా ఈ బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ 4 మినహాయిస్తే మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా అనుకున్న స్థాయిలో పెరిగినా కూడా కొన్ని చోట్ల 1-2 పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అవి కూడా ఇబ్బందే కదా. ఈశాన్య రాష్ట్రాలు చూసుకున్నా మిగతా రాష్ట్రాల్లో కూడా అదే సిచ్యువేషన్ ఉంటుంది కదా. ఎందుకు ఇక్కడ ఉత్తర దక్షిణ అనేటువంటిది డివైడ్ చేసి మాట్లాడుతున్నారనేది బీజేపీ క్వశ్చన్. ఎందుకు చెప్తున్నాం అంటే ఉత్తర దక్షిణ అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక నిధుల కేటాయింపులో కూడా లేదా డెవలప్మెంట్లో కూడా ఒక్కసారి బడ్జెట్లో కూడా కేటాయింపులో ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు యూపీకి ఎంత అలొకేషన్ చేశారు, రాజస్థాన్కి ఎంత అలొకేట్ చేశారు, అదే తెలంగాణకి ఎంత అలొకేట్ చేశారు, అలొకేషన్ ఏం జరిగిందనేది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. ఈ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ఆర్థిక వనరులన్నీ దాన్ని కేటాయిస్తున్నటువంటి వనరులన్నీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది కదా. అది చేయకుండా తారతమ్యాలు రెచ్చగొడుతుందని చెప్పి బట్టగాల్చి మీదేసే మాటలు మాట్లాడితే ఎంతవరకు సమంజసం అండి? ఎక్కడైతే అన్ని రాష్ట్రాలు సమానం, అందరు సమానం అనే భావన ఉన్నప్పుడు మరి నిధులు కూడా సమానంగా పంచవలసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కదా. ముఖ్యంగా ఎవరైతే విద్వేషాల మీద రాజకీయం చేస్తుందని చెప్తున్నటువంటి వాళ్ళు దేశంలో ఎవరు విద్వేషాల మీద రాజకీయాలు చేస్తా ఉన్నారో వారైతే ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది చేసుకోకుండా వాళ్ళ గ్రాఫ్ తక్కుతుంది, 400 నుంచి మేము 200 కాడిని ఆగిపోయినామని మర్చిపోయి మాట్లాడితే కన్ను పోయి గుడ్డు పోయి గొట్టపోయిన చుట్టపోయినట్టుగా వచ్చినట్టు ప్రభుత్వాన్ని అది మర్చిపోయి మాట్లాడితే మనం ఏం చేయగలుగుతాం? సో వాస్తవ పరిస్థితిగా డీలిమిటేషన్ విషయంలో జనాభా ప్రాతిపాదికన గనక చేస్తే నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి 1971 ప్రకారం జనాభా ప్రాతిపదికన చేస్తే నష్టం జరిగే అవకాశం ఉండదు. ఇంకో కేంద్ర ప్రభుత్వం ఘనమైన విషయం ఏంటంటే 2001లో చేయవలసినటువంటి జనగణన ఇప్పటి వరకు కూడా చేయకపోవడం అనేది ఎంత దురదృష్టకరం అండి. దేశంలో కులగణన కాదండి, 2021లో చేయవలసినటువంటి జనగణన సెన్సస్ 21లో కరోనా టైంలో చేయవలసినటువంటిది ఇప్పటి వరకు కూడా చేయలేదు కదా. 2021 వచ్చింది, 25 వచ్చింది కదా. ఇప్పటి వరకు కూడా దేశంలో జనాభా ఎంత ఉందో చేయవలసినటువంటిది కూడా చేయకపోగా ఎంత జనాభా ఉందో కూడా చెప్పలేనటువంటి దుస్థితి ఉంది మన దేశం అని అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఎక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఒక్కసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. లేదా ఏదో ఒక సెన్సిటివ్ ఇష్యూ తీసుకొని దాన్ని రెచ్చగొట్టి దాన్ని లబ్ధి పొందాలని చెప్పి మాట్లాడితే మనం చూస్తున్నాం ఇటీవల కేంద్ర మంత్రులు ఏం మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ ఆలోచన చేస్తే ఎటుపోతుందో అనేది కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒక సగటు మనిషిగా, సగటు భారతీయుడిగా అయితే ఆలోచన చేయాలి కదా. అది ఆలోచించకుండా మాట్లాడితే ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. ఓకే, బాలరాజు గారు ఇప్పుడు అంటే మీ వర్షన్ బట్టి ఇంతకుముందు మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ మీరు కూడా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అనేది కరెక్ట్ కాదు,
వేరే శాస్త్రీయంగా ఆలోచించాలి, లేదంటే 1971 ఆ లెక్కలో చూడాలనేది వినిపించింది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది కాబట్టే అటెండ్ అవ్వలేదా, లేదంటే మీ వర్షన్ ఎందుకు వినిపించలేదు? సో ఇటువంటి నిర్ణయాల్లో అంటే ఒకే అభిప్రాయం ఉన్నా కూడా తమిళనాడుకి వెళ్తారు వీళ్ళు, రేపు 22 జరిగే స్టాలిన్ మీటింగ్ మాత్రం వెళ్తారు. తమిళనాడుకి వెళ్తారా? బాలరాజు గారు. మేడం ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకే సమాచారం అందించిందా, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ స్టాండ్ ఏంది అనేది వాళ్ళ పార్టీ విధానం, వాళ్ళ పార్టీ సంబంధించిన అంశం. అఖిలపక్షం ఏర్పాటు చేసినప్పుడు ఇప్పుడు బీజేపీ ఒక వర్షన్ చెప్పింది, మాకు కాసేపట్లో ఉందనగా ఇప్పుడు చెప్పారు, అసలు పిలిచే పద్ధతి అదేనా అన్నట్టుగా చెప్పారు. వాళ్ళు రావాలి అన్నట్టుగా పిలవలేదు, ఏదో పిలిచాము అన్నట్టుగా పిలిచారని. బట్ బీఆర్ఎస్ ఎందుకు అటెండ్ అవ్వలేదు అనేది, ఎందుకంటే మీ వర్షన్ వెలుగుచ్చుకోవచ్చు, అందరూ ఏకతాటిపై నిలబడితే ఆ డెసిషన్ వేరేలా ఉంటది కదా. ఇప్పుడు రీసెంట్ గా డిఎంకే వాళ్ళు మా పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏదో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు సార్, మీకు ఏమైనా సమాచారం ఉందా కాంగ్రెస్ వాళ్ళు అంటే, మాకు సమాచారం అయితే లేదని కేటీఆర్ గారు స్పష్టంగా ఆ రోజు ప్రెస్ లో చెప్పినారు. డిఎంకే వాళ్ళు వచ్చింది, వాళ్ళు ఒక 5-6 రోజుల ముందే మాకు చెప్పినారు, వస్తున్నామని చెప్పినారు, వాళ్ళు రిసీవ్ చేసుకున్నాం, వాళ్ళు ప్రతిపాదన పెట్టినారు. 22వ తారీఖు ఉందంటే మా గౌరవ పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారితో చర్చించిన తర్వాతకి మా అభిప్రాయం చెప్తాం, మేము డెఫినెట్ గా వస్తామని చెప్పేసి చెప్పినాము. ఇవాళ మేము ఏమంటామంటే మేడం, ఇప్పుడు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఏంది సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది అనేది ఇలా హెచ్ఎంటీ ద్వారా చెప్తా ఉన్నాం. రెండో అంశం ఏదైతుందో, ఇలా తెలంగాణ సంబంధించి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కోసమే మాట్లాడుతున్నాం అనుకున్న వాళ్ళు ఇలా నీటి వాటాల సంబంధించి మేడం ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము వెళ్ళిపోయి నీటి వాటా కోసం ఇబ్బంది పడతా ఉన్నారు. నిండు ఎండాకాలం వచ్చింది, ఇలా తాగునీరు లేక సాగునీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. దాని పట్ల 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే దాన్ని స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా అడుగుతాను. మొదటి పాయింట్. రెండవ పాయింట్ సంబంధించి గతంలో ఏమన్నారండి, కేసీఆర్ గారు ఢిల్లీకి పోవట్లేరు, ప్రధానమంత్రి మోదీని గెలవట్లేదు, కేంద్ర మంత్రిని గెలవట్లేదు కాబట్టి నిధులు రావట్లేవు అని చెప్పేసి అన్నారు కదా. 39 సార్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు, 3 సార్లు ప్రధానమంత్రిని కలిశారు, కేంద్ర మంత్రులు అందరినీ కలిసారు. ఎన్ని నిధులు తీసుకొచ్చారో వాళ్ళు చెప్పాలి. 1,64,000 కోట్ల నివేదికలు వినతి పత్రాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినామన్నారు. ఎన్ని తెచ్చారో వాళ్ళు అడగాల్సిన బాధ్యత హెచ్ఎంటీ ద్వారా ఉందని తెలియజేస్తా ఉన్నాం. రెండో అంశం, దక్షిణాదికి సంబంధించి కావచ్చు, తెలంగాణ సంబంధించి కావచ్చు, వాళ్ళకి 8 ఎంపీలను మేము 0 చేసిరు, మమ్మల్ని 2-0 చేసినామని చెప్పేసి పలుకుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 8 బీజేపీ ఉన్నారు, 8 కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ పనులలో చూస్తేనేమో ఎక్కువ కడతా ఉన్నాం, వాటాలో చూస్తే తక్కువ వస్తా ఉంది. ఇవాళ మనం ₹1 చెల్లిస్తే మనకు 42 పైసలు వస్తుంది. మరి కొంతమంది ₹1 చెల్లిస్తే కొన్ని రాష్ట్రాలు ₹7 వస్తా ఉన్నాయి, కొందరికి ₹4 వస్తా ఉన్నాయి. ఇది ఎక్కడ అన్యాయం కదా. మరి 1 నేషన్ 1 రేషన్ 1 మరి అన్నట్టు విధానం ఉన్నట్టయితే, మరి అలా 1 నేషన్ అన్నప్పుడు ఒకటే విధానం ఉండాలి అన్ని రాష్ట్రాలకు కూడా, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీయొద్దు కదా అనే వాదన బీఆర్ఎస్ పార్టీ వాదిస్తా ఉంది. అంటే బాలరాజు గారు, ఆయా రాష్ట్రాల వెనకబాటుతనం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనాభా కావచ్చు, వీటన్నిటి లెక్క ఆధారంగానే ఇస్తున్నారు కదా, వితౌట్ రికమెండేషన్స్ గానీ వాళ్ళకి ఇవ్వాల్సినవి కానీ అది కాదు కదా. ఇప్పుడు పన్నుల వాటా చూస్తే జనాభా నియంత్రణ విషయంలో కొంత పర్సెంటేజ్ ఉంటది, జనాభా ప్రాతిపదికన ఉంటది, రకరకాల అంశాలని ఇండెక్స్ గా తీసుకొని మనకు పన్నుల వాటా ఇస్తారు. వీటి గురించి మళ్ళీ వాటా ఇస్తారు, అదొక భాగం. ఇలా నార్త్ సంబంధించిన స్టేట్స్ పోయినసారి 151 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మేడం. విభజన జరిగితే 888 స్థానాలు ఒకవేళ నేను తీసుకుంటే 264 అవుతుంది. 130 ఎక్కడ 151 నుంచి నార్త్ 151 నుంచి నార్త్ ఎక్కడికి వెళ్ళిందండి, 150 నుంచి 264 వరకు వెళ్ళింది. అదే సౌత్ చూసుకుంటే 131 ఉన్నాయి గతంలో, ఇప్పుడు వీళ్ళు మార్స్తే 192 ఉన్నాయి, 60 మాత్రమే పెరుగుతుంది. అక్కడ 120 దాకా 100 వరకు పెరిగితే ఇక్కడ 190 నుండి 60 వరకే పెరుగుతా ఉంది. దానివల్ల ఏమైందంటే రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుంది అనేది టిఆర్ఎస్ పార్టీ వాదన. వెంకటరెడ్డి గారు చేస్తారు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ ఏర్పడింది, ఈ క్రమంలో బీహార్ కు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి క్రమంలో నిధుల కేటాయింపుకు సంబంధించి మొన్న మధ్యలో విమర్శలు కూడా ఫేస్ చేశారు. అంటే మీ మిత్రపక్షం కాబట్టి ఈ విధమైనటువంటి కేటాయింపులు ఉంటాయా, ఈ విధమైనటువంటి రికమెండేషన్స్ ఉంటాయా అన్నటువంటిది అయితే ఆ విమర్శ ఫేస్ చేశారు కదా. సో మున్ముందు కూడా ఇటువంటి ఇబ్బందే తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో గనక కీలక పాత్ర లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది అనేదే వాళ్ళ వర్షన్. దీనిపైన మీ వాయిస్ తీసుకుంటా, ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో కంటిన్యూ. వెల్కమ్ బ్యాక్. వెంకటరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అంటే బీజేపీ
కాబట్టి అధిష్టానం మాటను కానివ్వండి అది తీసేయకుండా ఉండేందుకు మాత్రమే మాట్లాడుతున్నారా, లేదంటే ముఖ్యంగా ఎంపీ సీట్లు కనుక తగ్గినట్టయితే రాష్ట్రానికి సంబంధించి తగ్గినట్టయితే సెంట్రల్లో ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉండదా? ఇప్పుడు ఒకటి మేడం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో నార్త్ సౌత్ అనేటువంటిది భౌగోళికంగా ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఇప్పుడు ఈ దేశం ఒకటి, జాతి ఒకటి, జాతి సమైక్యత ఒకటి, ఈ సాంప్రదాయాలు ఒకటి, అన్ని కులాల విభిన్న కులాల కేంద్రము భారతదేశం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి ఒక గొప్ప పేరు. ఇది ఇట్లాంటి దేశం ఎక్కడ ఉండదు. నేనేమంటున్నా అంటే ఇట్లాంటి సాంప్రదాయాలు, చారిత్రక సాంప్రదాయాల దేశంలో ఇవాళ మాట్లాడుతున్నటువంటిది ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ 50 సంవత్సరాలుగా పాలించినటువంటి ఒక పార్టీ మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం అనేటువంటిది, ఉత్తర భారత ప్రజలు దక్షిణ భారత ప్రజలు, ఉత్తర భారత డబ్బు దక్షిణ భారత డబ్బు, మా డబ్బు అంతా తినేస్తున్నారు అనేటువంటి పద్ధతితో పలు మాట్లాడడం అనేటువంటిది, అది కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ లాంటి అంటే ఏమిటి విభజన ఇప్పుడు డిఎంకే గురించి, డిఎంకే చరిత్ర ఏందని నేను ఎక్కువ డీటెయిల్ గా పోను, కానీ వాళ్ళకు ఉండేటట్టు కొన్ని లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. త్రిభాషా సూత్రం హిందీని చేసినటువంటి మోదీ గారు చేసిందండి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ పెట్టింది కాంగ్రెసా, ప్రోత్సహించింది కాంగ్రెస్ కదా. ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. చెప్పమనండి, ఢిల్లీలో నేను అందుకే అడుగుతున్నాను, రాహుల్ గాంధీ గారు ఈ త్రిభాషా సూత్రం ఉండకూడదని చెప్పాలా, లేకపోతే దక్షిణ భారత డబ్బంతా కూడా మేము తింటున్నాము మా ప్రాంతానికి వస్తుందని చెప్పాలా? ఇప్పుడు అంటే దేశము ఉత్తర దక్షిణ అనేటువంటి భౌగోళికంగా లేదు, ముఖ్యంగా ప్రపంచం మనల్ని అలా చూడదు, అంబేద్కర్ గారు చెప్పింది అందులో. బట్ ప్రజల్లో కావచ్చు, రాజకీయ నాయకుల్లో కావచ్చు, అటువంటి ఆలోచనలతో మాటలైతే కొనసాగుతున్నాయి కదా. ప్రజల్లో నెమ్మదిగా అటువంటిది కనిపిస్తోంది కదా. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీకి సంబంధించినటువంటిది రాజకీయ కారణాలు ఉండవు. ఏదైనా ఒక స్పెషల్ కేసు కింద ఏదైనా ఇస్తే ఇచ్చిండొచ్చు. ఇప్పుడు మాటికి మాట్లాడుతున్నారు కాంగ్రెస్, లేటి బీహార్కి ఇచ్చినారు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పోలవరానికి సంబంధించినటువంటి ఒప్పందం కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటిది. అది ఆ ఒప్పందంలో కొంత డబ్బు అప్పు రూపంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంటది. ఇప్పుడు మన ఇంట్లో మనకి 2 పిల్లలు ఉంటారు, ఒక బాబు వాళ్ళు వీక్ గా ఉన్నప్పుడు మనం కొంత లిఫ్ట్ ఇస్తాము. తప్పే ఉందండి అంటే నాకు అర్థం కాదు. దాని రాజకీయ కోణంలో మీకు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మీకు సపోర్ట్ చేస్తున్నారు. గౌరీ సతీష్ గారు, అండ్ ఫైనల్ గా మీరేం చెప్తున్నారు? ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లోనికి కావలసినటువంటి కోరికలు తీర్చి ఇంకో పిల్లోనికి ఇవ్వవలసినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను గత 10 సంవత్సరాలుగా మర్చినటువంటి తండ్రి మరి ఏ విధంగా ఆలోచన చేయాలండి? చెప్పండి ఒక్కసారి వినండి. దాంతో పాటుగా ఇంకా మీరు మాట్లాడేప్పుడు నేను మాట్లాడలేదు. దాంతో పాటు ఒక పెద్ద మాట అన్నాడు తండ్రి, తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని చెప్పి పార్లమెంట్ సాక్షిగా గౌరవ తండ్రి గారైనటువంటి పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాట ఎంతవరకు బిడ్డలు పుట్టినట్ట సచ్చినట్ట? ఒక్కసారి మనం ఏ విధైతే ఇప్పుడు ఆధ్యాత్మికతను పోల్చి మానవత్వాన్ని పోల్చి మాట్లాడినామో ఒక్కసారి సమాధానం చెప్పాలి గౌరవ ప్రధానమంత్రి గారు. మరి విభజన చట్టంలో ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, మన ఐటీఆర్ ప్రాజెక్ట్ ఏమైంది, అవన్నీ మర్చిపోయింది కదా. నిధుల కేటాయింపులు ఏమైనాయి? పునర్విభజన ఎలా జరగాలంటారు? ఖచ్చితంగా మేమేమంటున్నామంటే ఏదైతే 1971 ప్రకారము జనాభా లెక్కల ప్రకారం చేసినట్టయితే ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగే అవకాశం ఉండదు. కాబట్టి దాని ప్రకారమే కావాలనేది కాంగ్రెస్ పార్టీ బలంగా వాదిస్తా ఉంది. దాని ప్రకారం జరుగుతుంది. లేకపోతే ఏం జరుగుతుందనంటే ఇప్పటికే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కనుక తగ్గితే నిధుల కేటాయింపులో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్రాలు కానీ ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దరు నినాదంతో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గించుకోవడం వల్ల నష్టమా? ఇది మంచి పద్ధతి కాదు కదా. అనేది జనాభా ప్రాతిపదికన కాకుండా 1971 లో ఏదైతే జనాభా ప్రాతిపదికన అయితే చేశారో దాన్ని బట్టి, అంటే ఉత్తరాదికి ఏ విధంగా పెరుగుతాయో దక్షిణాదికి కూడా అదే విధంగా పెరగడం, లేదంటే ఉత్తరాదికి పెరిగినటువంటి విషయంలో ఆ పర్సంటేజ్ లెక్కల్లో చూసుకొని పెంచడం, ప్రపోర్షనేట్ గా పెంచడం. అయితే ప్రస్తుత విధానాన్ని అమలు చేయాలని మరికొంతమంది చెప్తున్నటువంటి క్రమంలో, అంటే ఒక శాస్త్రీయ నిర్ణయం వెలువడేంత వరకు ప్రస్తుత విధానాన్ని అమలు చేయాలి అని చెప్పి కూడా డిమాండ్స్ వస్తున్నటువంటి క్రమంలో చూద్దాం. దీని గురించి మళ్ళీ మున్ముందు చాలా సందర్భాల్లో మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు నిన్న శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఒక 3 సవరణలు కూడా అడిగినట్టుగా ఉంది. సో దాన్ని కేంద్రానికి పంపేటువంటి బిల్లులో పంపలేము అని చెప్పేసి నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడినటువంటి క్రమంలో కాస్త వాడివేడి చర్చ కూడా జరిగింది. మాట్లాడదాం.
ముందుగా గౌరీ సతీష్ గారు మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తాను. 3 సవరణలు ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇప్పుడు కాంట్రాక్టులకు సంబంధించి 42%, ఎందుకంటే కాంట్రాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ థింగ్. చదువు, ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి, కాంట్రాక్ట్స్ కూడా అంతే అదిగా. సో దాంట్లో కూడా 42% ఉండడం కరెక్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం. ఒకసారి ఏంటంటే బీసీల గురించి బీఆర్ఎస్ మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకనంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు ఆగస్టు 19, 2014లో. చేసి ఏం చేసారో మనందరికీ కూడా తెలుసు. కానీ అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీకి సామాజిక మార్పు కోసం బీసీల కోసం కానీ ఎస్సీల కోసం కానీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారి సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి, ప్రజాప్రభుత్వానికి, గౌరవ రేవంత్ రెడ్డి గారి, బట్టి విక్రమార్క గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీకి దక్కుతుంది అనేది ఒకసారి వాస్తవాన్ని గ్రహించాలి. దాంతోపాటుగా హరీష్ రావు గారు సూచించినటువంటి 3 అంశాలు ఏవైతున్నాయో, వారు కాంట్రాక్టు రిజర్వేషన్ కావాలన్నారు, సప్లాన్ పెట్టాలన్నారు, దాంతోపాటు 3వ అంశంగా 20,000 కోట్లు కేటాయించాలన్నారు. 2 అంశాలను కేటాయించడం జరిగింది. 20,000 కోట్లు నేను ఐ వాజ్ దేర్ ఇన్ ద హాల్. 20,000 కోట్లు సప్లాన్ పెడతామని చెప్పినాం, 20,000 కోట్లు బడ్జెట్లో అలొకేట్ చేస్తామని కూడా చెప్పినాం. దాంతోపాటుగా ఏవైతే కాంట్రాక్ట్లో కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి గౌరవ సంబంధిత శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సభాసాక్షిగా సమాధానం చెప్పడం జరిగింది. కానీ వారు 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత వారిది. అలా కాకుండా స్థానిక సంస్థలు కానీ మీరు తెచ్చినటువంటి అంశాలు వాళ్ళు విభేదించలే కదా అండి. నేనేమంటున్నానంటే సపోర్ట్ చేశారు, వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. మేమేమంటున్నాం అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు చేసినుంటే, ఎవరైతే రాజకీయంగా దూరంగా ఉన్నారో, ఎవరైతే అధికారానికి దూరంగా ఉండి ఇన్ని రోజులు సఫర్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా నాకు బెనిఫిట్ జరిగేది కదా. తెలంగాణ ఏ ఉద్దేశంతో అయితే వచ్చిందో, ఏ ఉద్దేశంతో అయితే రోడ్ల మీదకి వచ్చి రొమ్ము విడిచి తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరం ఉన్నామో, వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సాధికారత జరిగేది కదా. అది జరగకుండా కదా బాధంతా. సో అందుకనే కదా ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతోటి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వారికి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చారు, అందులో 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. నాకు తెలిసి ఏప్రిల్ 4వ తారీఖు వరకు పార్లమెంట్ నడుస్తా ఉంది. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు లెటర్ పెట్టి ఉన్నారు కాబట్టి దయచేసి టైం ఇప్పించి, లేఖ రాస్తున్నారు కాబట్టి టైం ఇప్పించి మాకు బిల్లు 9 షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్ లో చట్టం అయ్యే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రజాప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన అప్పీల్ చేస్తాం. లేఖ అయితే రాశారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లుకు సంబంధించినటువంటి బీసీ సమస్యలకు సంబంధించినటువంటి బిల్లులను అన్ని పార్టీలు, అంటే ఆ శాసనసభలో ఉండేటువంటి అన్ని పార్టీలు, ఒక సిపిఎం ప్రాతినిధ్యం లేదు కాబట్టి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా సంపూర్ణంగా మనసాక్షిగా మద్దతు ప్రకటించడం జరిగినటువంటిది. దాంట్లో మేము 42% కట్టుబడి ఉన్నాము. ఈ దేశంలో భారత ప్రధాని బీసీ, మేము 3 పార్లమెంట్ సభ్యులు, మాకు బీసీ సభ్యులు మంత్రులు ఉన్నారు ఇక్కడ. మేము 40 స్థానాలు గత అసెంబ్లీలో మేము బీసీలకు ఇచ్చాము. మేము ఆ పద్ధతి లోపల మేము బీసీల పట్ల మాకు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వంలో 27 మంది 1/3 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించవలసిన అవసరం లేదు. మా కుటుంబ పార్టీ కాదు ఇది, ఒకే సామాజిక వర్గం ఈ దేశాన్ని పాలిస్తుంది అనేటువంటి దాంట్లో నుంచి మేము ఆ నమ్మం. 1, 2 ఇప్పుడు ఈ బిల్లు వెళ్ళాలి. రాత్రి లెటర్ చూశాను, రేవంత్ రెడ్డి గారు రాసిన లెటర్ లో అన్ని పార్టీల ప్రతినిధులు వస్తారు, ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కావాలి దీని గురించి అనేటువంటిది. దీని మీద మాకు ఒక అభ్యంతరం అయితే తప్పకుండా ఉంటుందండి. బిల్లు మేము ఎందుకంటే ఆ స్ఫూర్తిని నష్టం చేయకూడదు. బీసీల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి ప్రేమ, అభిమానాన్ని ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అనుమాన పడకూడదు అనేటువంటి దాని కింద మేము నిన్న ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. కానీ మతపరమైనటువంటి ముస్లిం మతపరమైనటువంటి రిజర్వేషన్లు దాంట్లో క్లాజులు ఉంటే మాత్రం మా ఆలోచనలు వేరుగా ఉంటాయి అనేటువంటి మాత్రం ఇది భారత జాతీయ పార్టీ 42% ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామన్నారో దానికి సంబంధించినటువంటి బిల్లు పెట్టారు, సపోర్ట్ చేశారు. మళ్ళీ అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఏముంటుంది? ముస్లిం దాంట్లో ఎవరెంత ఏ కులం ఎంత ఉంటుంది అనేది రావాలి కదా, స్పష్టత రావాలి కదా, ఎవరికనేది రావాలి కదా మేడం. ఇప్పుడు గౌడ్స్ ఉంటారు, మున్నూరు కాపు ఉంటది, యాదవులు ఉంటారు, పద్మశాలీలు ఉంటారు, ముస్లింలు ఉంటారు, రకరకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నిన్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ కులానికి ఎంత అంటే స్పష్టత ఇచ్చినారు. ముస్లిం బీసీ 10% ఉన్నారు అనేది మీరు ఒప్పుకోరు? ముస్లిం బీసీ 10% అనేది ఒప్పుకోము, జాతీయ విధానం అదేది.
మేము బీసీలకు వ్యతిరేకం కాదు, బీసీలకు వ్యతిరేకం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బీసీల వల్ల దాని వల్ల 10% వల్ల నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది, నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగింది. మేము బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. వాళ్ళ ఎన్నికల పట్ల వాళ్ళకు ఉండేటువంటి వేరే రకంగా ఉన్నారు. వాళ్ళ వర్షన్ వేరు, మా వర్షన్ వేరు. కాబట్టి నిజమైన బాలరాజు గారు వెంకటరెడ్డి గారు సమయం అయిపోద్ది, ప్లీజ్. బాలరాజు గారు, ఇప్పుడు జ్యోత్స్న గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విధానం బలహీన వర్గాలకు యొక్క ఏదో మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి నోటితో మాట్లాడడం, నొసలతో ఎక్కిరించడం అనే విధానమే కాంగ్రెస్ పార్టీ పాటిస్తా ఉంది. గతంలో కాలేకర్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధీనంలో నిర్లక్ష్యం చేయబడ్డది. గతంలో మండల్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు మాత్రమే నిర్లక్ష్యం చేయబడ్డది. ఈ బీసీ రిజర్వేషన్ మండల్ రిపోర్ట్ ని రాజీవ్ గాంధీ గారు ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకించిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి బీసీల గురించి బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఏమన్నా ఉన్నదా అండి? ఇలా నవ్వుకుంటారు కదా. ఓకే, ఇప్పుడు సభలో పెట్టడం అంటే ఏదో ఆషామాషిగా ఏం కాదు కదండి. సభలో మేడం ఏం చేశారు మేడం? 1% సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి సుమారు 4,700 కోట్లు ఖర్చు పెట్టి 2011లో దేశవ్యాప్తంగా జనగణన చేస్తే 1% సర్వేలో పాల్గొనని చెప్పి దాన్ని పక్కన పెట్టారండి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు యూపీఏ ప్రభుత్వము. ఈ రోజు మళ్ళా రీసర్వే 3 లక్షల కుటుంబాలు పాల్గొనలేదని మీరే చెప్పినారు. 16 లక్షల జనాభా దూరంగా ఉందని మీరే చెప్పినారు. మళ్ళీ ఇలా రీసర్వే కండక్ట్ చేస్తే 10 రోజులు పాల్గొని ఎంతమంది పాల్గొన్నారండి? 3 లక్షల కుటుంబాలకు 21,000 కుటుంబాలు మాత్రమే సర్వేలో పాల్గొన్నవి. 71,000 మంది మాత్రమే సర్వేలో పాల్గొన్నారు. రీసర్వేలో 71,000, 16 లక్షల జనాభా సర్వేలో పాల్గొనలేదని మీరే చెప్తారు. రీసర్వేలో 70,000 మంది పాల్గొన్నారు మీరే చెప్తా ఉన్నారు. ఇది శాస్త్రీయ పద్ధత? ఇది అశాస్త్రీయ పద్ధతి కాదా? తమిళ్ మేమేం చెప్పినామంటే బీఆర్ఎస్ పార్టీగా అంటే ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ ఇది వర్కౌట్ అయ్యే పని కాదు కాబట్టి సపోర్ట్ చేసినట్టు ఉంటది, అయ్యే పని కాదని చెప్తున్నారా ఇప్పుడు? జ్యోత్స్న గారు ఇలా మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్ ఉండాలని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో 50% రిజర్వేషన్ తీసుకురాలి. నాటి కేసీఆర్ ప్రభుత్వమే బీసీల కోసం 50% రిజర్వేషన్ తెచ్చినాం. ఎండోన్మెంట్ కమిటీలలో 50% రిజర్వేషన్ తెచ్చినాం. ఇలా హాస్పిటాలిటీలు కాంట్రాక్టర్లు చూద్దామండి. మొత్తానికైతే అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది బీసీ బిల్లులకు సంబంధించి. ప్రధానికి లేఖ రాశారు, అఖిలపక్షాన్ని తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి ఒప్పిస్తాము అంటున్నారు. చూద్దాం, వీటిపైన కూడా మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. బాలరాజు గారు, వెంకటరెడ్డి గారు, గౌరీ సతీష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాటి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.